ఓ చదువుకున్న యువకుడిగా విద్యావంతుడిగా ప్రధానంగా టోటల్ మోత్కూరులో గతానికి ఇప్పటికీ జరిగిన అభివృద్ధి కుంటుపడింది అంటున్నారు. అంటే గతంలో మీరిచ్చిందే జరిగిందా, ఇప్పుడేం జరగలేదని చెప్తున్నారు? గతంలో కుంటుపడ్డది, గతంలో ఉన్నది అన్న దానికి మీ క్వశ్చన్కి ఇప్పుడు అక్కడ మీరు చూస్తే మేము ఇప్పుడు మీరు వచ్చారు సత్యం గారు రోడ్డు వెంబడి, అది మేము చేసిందే రోడ్డు వెడల్పు. ఇంకా ఎంతో మేము 40 ఫీట్లు అని చెప్పి ప్రజలు యాక్చువల్గా 50 ఫీట్లు ఒప్పించుకొని 40 ఫీట్లు దిప్పించినాం ప్రజలతోటి, అందరితో ఒప్పించుకొని. తను తర్వాత మా అవిశ్వాసం పెట్టారు, మా చైర్మన్ చేంజ్ చేయండు, వేరే వచ్చిన చైర్మన్ అయినా ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అన్నట్టు మాట్లాడారు. మా అభివృద్ధి పనులే కనబడుతున్నాయి తప్ప మిగతాది ఏమీ లేదు. అసలు ఎందుకండి మొన్నటి మాకేమో బీఫామ్లు ఒక రోజు ముందు వస్తే వాళ్ళకు 3వ తారీఖు 12 గంటల వరకు అభ్యర్థి ఎవరని ప్రకటించలేని స్థితిలో ఉన్నారు. ఒకరేమో అమ్ముకున్నారని, ఒకరేమో టీపీసీసీలని, ఒకరేమో ఆ ఫైరోలు ఈ ఫైరోలు గ్రూపు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయం. దాంట్లో ఏ ఒక్కరు ఏ మాట మీద ఉంటారు, ఎప్పుడు ఎవరికి టికెట్ వస్తుందనేది తెలియదు. మా సారు మమ్మల్ని మేము నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేయకుండా ముందు నిలబడి నేనున్నా మీకెందుకు భరోసా అని చెప్పేసి అభ్యర్థులు నేను ప్రకటించే విషయంలో ఎలాంటిది కాకుండా తన నిర్ణయంతో తీసుకొని మా దాంట్లో ఏ ఒక్కరు పోటీకి రాకుండా డైరెక్ట్ బీఫామ్లు ఇచ్చిండు. ఏదో గట్నే స్కూటీలో పోతుంది అది అని కాబట్టి నాకు వేయాలి, ఎందుకంటే మళ్ళీ మొత్తం ప్రత్యర్థులు లేకుండా పోతారు కాబట్టి ఏదో వేసుకున్నాం అట్లా. అంతకు మించి ఎలాంటిది లేదు. అభివృద్ధి పనులు అయినా ఎక్కడైనా మా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధులు తప్ప ఈ విషయంలో మాటికి బల్ల గురించి చెప్తున్నా, ఎలాంటి అభివృద్ధి జరగలేదు మోత్కూర్ కాన్స్టిట్యున్సీ అయినా. ఓకే.